బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలంలో ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర రాత్రి గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు ఉన్నారు. ఒక మృతదేహం ఎవరిది అనేది గుర్తించారు. గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్, హోంమంత్రి అనిత చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సింహాచలంలో ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని, సింహాచలంలో గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా అక్కడ గోడగూలి 7 మరణించిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన సంఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర హోం